ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. రోబోటిక్స్ లో చైనా మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే రోబోలు వివిధ రంగాల్లో సేవలు అందిస్తుండగా చైనాలో ఏకంగా పరుగు పందెం కూడా నిర్వహించారు. బీజింగ్ లో జరిగిన హాఫ్ మారథాన్లో హ్యూమనాయిడ్ రోబోలు రన్నర్లతో పోటీ పడ్డాయి. రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాజధాని బీజింగ్లో ఏకంగా హ్యూమనాయిడ్ రోబోలతో హాఫ్ మారథాన్ నిర్వహించింది. ఈ మారథాన్లో 21 కిలోమీటర్లు పరుగులు పెట్టేందుకు వేలాది మంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీ పడ్డాయి. హాఫ్ మారథాన్కు కొన్ని వారాల ముందే రోబోలను పరీక్షించి మరీ బరిలోకి దింపినట్లు చైనా మీడియా వెల్లడించింది. చైనాలో జరిగిన అనేక మారథాన్లలో రోబోలు కనిపించినప్పటికీ మనుషులతో కలిసి పోటీ పడటం మాత్రం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలిపారు. హాఫ్ మారథాన్లో రన్నర్లతో హ్యూమనాయిడ్ రోబోలు పోటీ పడిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.